అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, సో అయితే చర్చలో ఆయన పాల్గొన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళింది మరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కోసం, అదేవిధంగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులతో చర్చించడానికి ఆయన అయితే ఢిల్లీ చేరుకున్నారు. నారా లోకేష్ గారికి మరి ఢిల్లీలో విమానాశ్రయంలో ఆయన స్వాగతించడానికి కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు తదితర మంత్రులందరూ కూడా వెళ్ళి ఆయన స్వాగతించడం జరిగింది. సో స్వాగతించిన తర్వాత ఆయన మన రాష్ట్ర బడ్జెట్ గురించి మనకి ఏ అయితే నిధులు కావాలో ఆ నిధులన్నింటినీ కూడా చర్చించడానికి ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారి ఆ వీడియోని చూద్దాం. మనం ఈ వీడియోలో గమనిస్తే కనుక మన మంత్రులంతా కూడా మరి కేంద్ర మంత్రులంతా కూడా ఒక భేటీ అయ్యి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వివిధ శాఖ మంత్రులందరూ కూడా అక్కడికి వచ్చి ఏ విధంగా చర్చించాలి, మరి సమావేశాల్లో మనకి ఏమేమి కావాలి, వీటన్నిటిని కూడా మరి నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి సమావేశంలో అయితే కూర్చుని చర్చించి ఏ విధంగా అయితే మన రాష్ట్రానికి నిధులు ఎంత వస్తే బాగుంటుంది, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి ఇంకా ఎంత నిధులు రావాలి, అదేవిధంగా అమరావతి రాజధానికి ఇంకా నిధులు ఎంత అవసరం అవుతుంది, అదేవిధంగా మరి ఇంకా ఇతర బడ్జెట్లు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు కానీ ఇంకేదైనా సరే వాటన్నిటిని కూడా మరి కేంద్రంతో ఏ విధంగా మాట్లాడి ఎలా ఒప్పించి మన రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి ఆ నిధులతో మరి మన రాష్ట్రానికి ఉపయోగపడే పనులన్నీ చేసి ప్రజలకు ఏ విధంగా మనం సహాయపడాలి అని చెప్పేసి నారా లోకేష్ గారితో పాటు మన మంత్రులంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సో ఇది అయిన తర్వాత మరి అసలు నారా లోకేష్ గారు మంగళవారం సాయంత్రం అంటే నిన్న ఫిబ్రవరి 3వ తారీఖున ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత మన వాళ్ళంతా కూడా ఇక్కడ సమావేశమయ్యారు. మరి పార్లమెంట్లో ఏ అంశాలు చర్చిస్తారు, అసలు షెడ్యూల్ ఏంటో ఒకసారి చూద్దాం. బుధవారం నుంచి నారా లోకేష్ గారు వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు. బుధవారం అనగా ఈరోజు ఫిబ్రవరి 4వ తేదీన ఆయన మరి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా వరుసగా కలవనున్నారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈయనేమో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, ఆయన కేంద్ర విద్యాశాఖ అలాగే ఐటీ శాఖ మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే మరి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి మరి మన రాష్ట్రంలో ఉన్న పిల్లలకి ఎటువంటి వసతులు కల్పించాలి, ఏ విధంగా విద్యా బోధన ఉండాలి, ఈ అంశాలపైన అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రితో మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కలవనున్నారు, భేటీ అవనున్నారు. అదేవిధంగా మరి టీచింగ్లో విధానం మారుతూ ఉండాలి. ప్రజెంట్ మనకున్న టెక్నాలజీని యూస్ చేసుకుని ప్రజెంట్ సాగుతున్న ప్రపంచానికి పోటీగా చదువుకునే పిల్లలు కూడా దానికి పోటీగా ఉండాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు మరి రోబోటిక్స్ క్లాసులను కూడా పరిచయం చేయడానికి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రితో కూడా భేటీ అవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అదేవిధంగా మరి కేంద్ర ఐటీ శాఖ మంత్రితో కూడా భేటీ అవుతున్నారు కదా. మరి ఇక్కడేం చర్చిస్తారు అంటే మనం చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, మన వైజాగ్కి మరి ఎన్నో దిగ్గజ సంస్థలన్నీ వచ్చి మన రాష్ట్రంలో మన వైజాగ్లో మన తీర ప్రాంతమైనటువంటి విశాఖలో చాలా దిగ్గజ సంస్థలన్నీ కూడా వచ్చి మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి పెట్టింది కాదండి. ఈ కృషి అంతా కూడా మరి నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన పరిపాలన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుబడిదారులను బాగా ఆకర్షించి ఎక్కడైతే ఇన్వెస్టర్లు వస్తున్నారని తెలిసిన వెంటనే నారా లోకేష్ గారు వెంటనే వెళ్ళిపోవడం, మన రాష్ట్రాన్ని బ్రాండ్గా మార్చేందుకు ప్రయత్నించడం, వాళ్ళకు ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం, అసలు ఏమున్నాయి మన రాష్ట్రంలోని వాళ్ళకి తెలియజేయడం, మీరు వస్తే మీకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది, మాకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది, ఇవన్నీ కూడా చర్చించి మరి మన రాష్ట్రంలో ఉన్న యువతకు ఎన్ని వేల ఉద్యోగాలు ఇస్తారని ముందుగానే ఒప్పందాలు చేసుకుని ఎంఓఈలు చేసుకుని గ్రౌండింగ్లు కూడా స్టార్ట్ చేసే విధంగా అయితే నారా లోకేష్ గారు ఉన్నారు. అంతేకాకుండా విశాఖ రైల్వే జోన్ వంటి పెండింగ్ అంశాలపైన, అదేవిధంగా కడప ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్ వంటి పెండింగ్ అంశాలపైన కూడా మరి నారా లోకేష్ గారు మంత్రులతో మాట్లాడనున్నారు. ఏదైతే కడపలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం గురించి, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ వంటి పెండింగ్ అంశాలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ముందుగా చర్చించి ఇంకా కాస్త పనులు పెండింగ్లో ఉన్నాయో వాటిపైన కూడా చర్చించి అవి పూర్తయ్యేలాగా మరి నారా లోకేష్ గారు అయితే పూనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు నిధుల కోసం ఏపీ ప్రభుత్వం నుంచి తరచూ ఎవరో ఒకరు ఢిల్లీకి వెళ్తూనే ఉంటున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే మన రాష్ట్రం యొక్క బడ్జెట్ గురించి, అదేవిధంగా మన రాష్ట్రానికి ఎలాగైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ముందు కేంద్రం నుంచి సహకారం కావాలి. కేంద్రం విడుదల చేసే నిధుల్ని మనం సద్వినియోగం చేసుకుని మరి
మనం ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చాలి. ఒకవైపు సంక్షేమం చూసుకోవాలి, మరోవైపు అభివృద్ధి కూడా ఎక్కడ తగ్గకుండా చూసుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకుంది. ఆ ప్రణాళికకు అనుగుణంగానే తరచుగా నారా లోకేష్ గారు కావచ్చు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలవడం జరిగింది. ఇతర మంత్రులతో కూడా కలిసి మన రాష్ట్రానికి ఏం కావాలి, తాను బాధ్యత వహించినటువంటి శాఖలకు ఏం కావాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసి మొత్తానికి అధికారం చేతిలో ఉంది కదా దుర్వినియోగం చేయకుండా ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. దానికి నిదర్శనమే మన రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు, అదేవిధంగా జరుగుతున్న అభివృద్ధి. సో గైస్, ఇది రోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.